చెన్నకేశ్వరి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కందిబండ గ్రామం మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లాలో D28/1/2026 నుండి D1/2/2026 వరకు రైతులు పశు పోషకులందరూ కూడా ఈ యొక్క ఎద్దుల బండలాగు పోటీలలో మొదటిగా 28వ తారీఖు దతపళ్ళ విభాగం 10 గంటలకు డ్రా, 2 గంటలకు ప్రదర్శన. 29/1/2026 4 పళ్ళ విభాగం 10 గంటలకు డ్రా, 2 గంటలకు ప్రదర్శన. 30/1/2026 పూటి బండి పోటీలు ఉదయం సీనియర్ మరియు జూనియర్ విభాగములు పాల్గొనవచ్చు. ఉదయం 8 గంటలకు డ్రా, 9 గంటల నుండి ప్రదర్శన. 31/1/2026 6 పళ్ళ విభాగం 10 గంటలకు డ్రా, 2 గంటలకు ప్రదర్శన. అదే రోజు సాయంత్రం 7 గంటలకు న్యూ కేటగిరీ విభాగం డ్రా, ఉదయం 9 గంటల నుండి ప్రదర్శన. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ భోజన వసతి మరియు వారికి పడుకునే సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రైతు సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు దేవాలయ కమిటీ చైర్మన్ బోదాటి వెంకటరెడ్డి గారు, కందిబండ గ్రామం, మేళచెరువు మండలం, సూర్యాపేట జిల్లా. మరియు కందిబండ గ్రామ ప్రజలు, KCDS కందిబండ మరియు కందిబండ గ్రామ పంచాయతీ పాలకవర్గం. శ్రీ భూనీల సహిత చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా జాతీయ స్థాయి బండలాగుట మరియు బండి పందెములు D28/1/2026 నుంచి 2/2/2026 వరకు గ్రామంలో జాతర కార్యక్రమములు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో బండ పందెములకు సుమారుగా 10 లక్షల బహుమతులు మరియు బండి పందెములకు సుమారుగా 1 లక్ష రూపాయలు, ఎద్దుల పందెములకు ప్రో కబడ్డీ పోటీలు, ఇన్విటేషనల్ ప్రో కబడ్డీ పోటీలు బహుమతులు 4 లక్షలు, సెలెక్టెడ్ ప్రో కబడ్డీ టీములు మాత్రమే పిలిపించబడుతుంది. రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు, రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మరియు 2వ తారీఖున విద్యుత్ దీపాలంకరణలతో కూడిన ప్రభలు మరియు దానిపైన డ్యాన్స్, బేబీ డ్యాన్స్ కార్యక్రమములు, సాంస్కృతిక కార్యక్రమములు కలవు. వీట్లు మిమ్మల్ని ఆహ్వానించేవారు దేవాలయ కమిటీ అధ్యక్షుడు బోదాటి వెంకటరెడ్డి మరియు సభ్యులు మరియు కందిబండ సర్పంచ్ గాయం త్రివేణి గోపిరెడ్డి గారు మరియు పాలకవర్గం మరియు KCDS సర్వ కమిటీ మరియు కందిబండ గ్రామ ప్రజలందరూ ఇందులో ఐక్యమత్యంగా పాల్గొని మా గ్రామ స్థాయి ప్రతిష్టని, మా చెన్నకేశవ దేవాలయ ప్రతిష్టని పెంచుటకు మీరందరూ మా గ్రామానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మీకు సర్వ ఆతిథ్య సౌకర్యాలు మీ ఎద్దులకు వచ్చే మీకు ఏర్పాటు చేయబడినని కోరుకుంటున్నాము. జై హింద్. గ్రామంలో ఇంత భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయి బండలాలు ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వేరు పోటీల వల్ల డేట్లు మార్చడం జరిగింది. రైతు సోదరులు కూడా ఖచ్చితంగా పాల్గొనాలి. 28వ తారీఖున 2 పళ్ళ విభాగానికి, 29వ తారీఖున 4 పళ్ళ విభాగానికి, 30వ తారీఖున పూటి బండి పందెం, 31వ తారీఖున 6 పళ్ళ విభాగానికి, 1వ తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు లైవ్ ద్వారా, మేళచెరువు చెప్తే లైవ్ ద్వారా తెలియజేస్తాం. వేరు పోటీల వల్ల డేట్లు మార్చడం జరిగింది. రైతు సోదరులు కూడా గమనించాలి.